సమాజంలో డ్రగ్స్ చాలా మంది బానిస అవుతారు. డ్రగ్స్‌కి ఏం చెప్తారు? డ్రగ్స్‌కి సంబంధించి డ్రగ్స్‌ని అరికట్టాలని. డ్రగ్స్‌ని అరికట్టాలి అనే దాని మీద సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ చిత్రాలు మెయిన్. ఎందుకంటే సినిమా ప్రభావం చిన్న పిల్లల మీద కూడా బాగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా సెక్స్ అంటే ఏంటి? డ్రగ్స్ అంటే ఏంటి? అన్నీ ఆటోమేటిక్‌గా తెలిసిపోతున్నాయి. దానివల్ల ఈ ఈ యువకులు గానీ, తర్వాత పిల్లలు గానీ, ఇప్పుడు 10థ్ క్లాస్ చదివే పిల్లలు గూడా డ్రగ్స్‌కి అలవాటు పడిపోతున్నారు. ఎంత దారుణం అసలు! నిజంగా చెప్పాలంటే ఎంత దారుణము. అసలు ఇంకోటి ఈ డ్రగ్స్ కూడా ఇప్పుడు సిటీలోనే కాకుండా ఊర్లల్లో గూడా వ్యాపించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కొంతమంది అక్కడ ఏంటంటే అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేని వాళ్ళుంటారు. బయటికెళ్తారు, అటు చూస్తారు, ఇంకా డ్రగ్స్ తీసుకుంటారు. ఆటోమేటిక్‌గా దానికి అలవాటయిపోయి ఉంటారు. అలాంటి వారిని నిర్మూలించాలి అనంటే ఇంకా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ తీసుకురావాలి. ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆటోమేటిక్‌గా స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ నెక్స్ట్ ఇంకా కొన్ని మీటింగ్స్ పెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఈ డ్రగ్స్ నియంత్రణ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. దీనికి గవర్నమెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ చేయాలి. ఎందుకంటే మెయిన్ గవర్నమెంట్ ఏదైతే గట్టిగా యాక్షన్ తీసుకుంటదో అప్పుడే యువకులు గానీ, ఆళ్ళు గానీ అంతా అరికట్టే విధంగా గూడా ఎళ్ళిపోతది. ఇప్పుడు చూడండి ఏదైనా మాట మాట్లాడినా గూడా ఏది గూడా వాడు మత్తులో మాట్లాడుతుండో, ఏది మాట్లాడుతుండో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఏకంగా ఇప్పుడు ఆ ఫ్రెండ్లీ పోలీసులంటే రెస్పెక్ట్ లేకుండా గూడా ఆటోమేటిక్‌గా వాళ్ళ మీదనే విరుచుకుపడ్డము, వాళ్ళ మీదనే తిట్టడము, వాళ్ళ మీదనే అవ్వడం గూడా అయింది. సో, ఏదైనా సరే గానీ ఒకటి చేసే ముందు గట్టిగా దాన్ని కట్టుదిట్టంగా ఉండేటట్టు చేస్తే బావుంటదని నా అభిప్రాయం. నిజంగా సే నో టు డ్రగ్స్. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోకండి. దయచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఆ డ్రగ్స్ అనేది జస్ట్ మీకు ఒక 1 అవర్, 2 అవర్స్ మహా అంటే ఒక 24 అవర్స్ మత్తునే ఇస్తది గానీ, దానివల్ల మీ జీవితాలు పాడైపోతాయి గాబట్టి ఒక్కసారి ఆలోచించండి. యువకులు గానీ, విద్యార్థులు గానీ, అన్ని రంగాల్లో ఉన్నవారు గానీ ఒకసారి ఆలోచించండి. కుదిరితే మీరు పక్కన వాళ్ళకి గూడా చెప్పండి. ఈ డ్రగ్స్ అనేది కంప్లీట్‌గా నిర్మూలించేదాకా ఫైట్ చేద్దాం.